అందరికీ నమస్కారం. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. మన ఛానెల్‌లో వీడియోస్ అన్నీ కూడా ప్రజాప్రతినిధులందరికీ చేరే వరకు ఇక్కడ షేర్ చేద్దాం. మీ యొక్క కామెంట్ కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మన యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటది అనేటువంటి అంశాలకి మన ఛానెల్ ఒక వేదికగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ వీడియోస్‌ని ఎక్కువ మంది లైక్ చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా దేశంలో అయితే ఈపీఎఫ్ఓ ఉద్యోగులైతే, పెన్షన్లైతే అనేక సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులు భారీ ఎత్తున నష్టపోతున్నారు. పెన్షన్లు కూడా భారీ ఎత్తున నష్టపోతున్నారు. బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల సబ్సిడీలు ఇవ్వడం, లక్షల కోట్ల భూములు దారాదత్తం చేయడం, బడా కంపెనీలకేమో లాభాలు ఫుల్‌గా వస్తున్నాయి. మరి కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాత్రం జీతాలు నిల్ అన్నట్లు, పెన్షన్లు నిల్ అన్నట్లు, కంపెనీలకేమో లాభాలు ఫుల్లు, ఉద్యోగులు, కార్మికులు, పెన్షన్లకైతే జీతాలు, ఇతర అలవెన్స్‌లయితే నిల్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మరి కార్మిక సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఉద్యోగులు, పెన్షన్లు కూడా భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు మా యొక్క సమస్యలు పరిష్కరించాలని. చూద్దాం. ఈసారి వచ్చే బడ్జెట్‌లోనైనా మరి నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఉద్యోగులు, పెన్షన్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి సమస్యని పరిష్కరించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. డిసెంబర్, జనవరిలో సీబీటీ మీటింగ్ కూడా మరొకసారి జరగబోతుంది. గత నెలలో జరిగినటువంటి సీబీటీ మీటింగ్‌లో ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు వెలువడకపోవడం పట్ల అయితే ఉద్యోగులైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని మార్పులు, చేర్పులైతే చేశారు. మరి ఆ మార్పులకు సంబంధించి ఇది ఒక అన్యాయమైనటువంటి, దుర్మార్గమైన చర్యగా మరి కార్మిక సంఘాలైతే వివరిస్తున్నాయి. కార్మికుల భవిష్య నిధి ప్రశ్నార్థకం. మరి విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్య నిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిబంధనలను సవరించడం, గతంలో గుట్టుచప్పుడు కాకుండా పెన్షన్లో ఎలాంటి పెరుగుదల ఉండకుండా ఫైనాన్స్ బిల్లు 2025 ద్వారా పలు సవరణలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరి తాజాగా భవిష్య నిధి సంస్థ ద్వారా ఇచ్చే పెన్షన్ కూడా ఎసరు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది. పెన్షన్ ఇచ్చే బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తున్నట్లు ఇక్కడ కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. భవిష్య నిధి సంస్థ ఇటీవల 13 రకాలుగా ఉన్న ఉపసంహరణ నిబంధనలను సరళీకరించింది. అత్యవసర అంటే అనారోగ్యం, విద్య, వివాహం కోసం 1, ఇంటికి సంబంధించిన అవసరాల కోసం 2, తర్వాత ప్రత్యేక పరిస్థితులనే 3 విభాగాలుగా విభజించింది. పిల్లల విద్యా అవసరాల కోసం 10 సార్లు, మరి పెళ్లి అవసరాల కోసం 5 సార్లు పాక్షిక ఉపసంహరణ కూడా అవకాశం అయితే ఉంది. కొత్త నియమాల ప్రకారం చూస్తే భవిష్య నిధి సంస్థ నుంచి పాక్షిక ఉపసంహరణ వల్ల ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో నిధులు పూర్తిగా హరించకపోకుండా ఉండేందుకు కనీస నిల్వలను ప్రతిపాదించారు. అట్లాగే పాక్షిక ఉపసంహరణ కూడా కనీస సర్వీస్ని 12 నెలలకు తగ్గించారు. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల కింద ఉపసంహరణ కోసం చందాదారులు కారణాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇది మరి పీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించారు. మరి అది కాస్త కరిగిపోతే వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సంక్షేమ పథకాల నుంచి క్రమంగా వైదొలుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భవిష్య నిధిని కూడా వదులుకోవాలని సిద్ధపడింది. కార్మికులు, ఉద్యోగుల ఈపీఎఫ్ ఉపసంహరణ 100% చేసుకోవచ్చనే ఒక వెసులుబాటు ద్వారా మరి ఇది 100% విత్డ్రా చేసుకోవడం అనేది ప్రస్తుతం ఉద్యోగులకైతే ఒక తీపి కబుర్లాగా అనిపిస్తుంది. కానీ మరి వృద్ధాప్యం దగ్గర వచ్చినప్పుడు మాత్రం చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఎదురవుతుంది. సభ్యుల పొదుపు మొత్తాలు పూర్తిగా ఉపసంహరించుకునే క్రమంలో ఇకపై భవిష్య నిధి సంస్థ అవసరమైతే ఉండదు. మరి ఇందుకోసమే తాజాగా నిబంధనలు అయితే సడలించింది. కార్మికులను, ప్రైవేటు ఉద్యోగులను ఉద్ధరించబోతున్నట్టుగా ప్రభుత్వం పైకి చెప్తుంది. కానీ ఈపీఎఫ్ ఖాతాల్లో అసలు డబ్బే లేకుండా ఖాళీ చేస్తే మరి రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి అంటే పెన్షన్ ఇచ్చే బాధ్యతల నుంచి ప్రభుత్వం ఒక రకంగా తప్పుకోవడం అనే దీని వెనుక దాగి ఉన్న అసలు కుట్ర అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయాల వల్ల కొందరికి మేలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ చాలామంది భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్నట్లు కనిపిస్తోంది. 2004లో వాజ్పేయి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ను రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని ముందుకు తెచ్చింది. ఆ విధానాన్ని కాంగ్రెస్ కూడా కొనసాగించింది. ఇప్పుడు ఉద్యోగుల వ్యతిరేకత తీవ్రమైన నేపథ్యంలో సిపిఎస్ విధానంలో కొద్ది మార్పులతో ఏకీకృత పెన్షన్ విధానం అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని కూడా తీసుకొచ్చింది. మొత్తంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఏకీకృత పెన్షన్ విధానం కూడా ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పుడు కార్మికులకు భవిష్య నిధి సంస్థ ద్వారా కనీసం గ్యారంటీ ఇచ్చే పెన్షన్ను రద్దు చేసే చర్యలకు కూడా పూనుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తాజా సీబీటీ మీటింగ్లో 100% ఉపసంహరణ కోసం కేంద్రం నిబంధనలు అయితే సడలించింది. భవిష్య నిధి నిల్వలపై వడ్డీ భారాన్ని ఎగ్గొట్టేందుకు చేసిన ఈ నిబంధనల సడలింపుతో ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత లేకుండా పోతుంది. ఉపసంహరణ కోసం సభ్యులకు అవకాశాలు కల్పిస్తామనే నెపంతో విమర్శలు రాకుండా ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉచిత సలహా కూడా ఉద్యోగులకు భవిష్య నిధి సంస్థ ఇస్తుంది. ఈ విషయంలో సంస్థ కంటే చందాదారులే ఎక్కువ విఘ్నత, వివేకం ప్రదర్శించాలని కూడా నీతులైతే చెప్తుంది.
మరి ప్రభుత్వ ఖజానాకు భారమవుతున్నదనే నెపంతో ఉద్యోగులు, కార్మికుల పెన్షన్లను కత్తిరించడానికి గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇక పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని తెచ్చింది. పెన్షన్‌లో ఎలాంటి పెరుగుదల ఉండకుండా ఫైనాన్స్ బిల్లు 2025 ద్వారా గుట్టుచప్పుడు కాకుండా మరో సవరణ కూడా చేసింది. ఇప్పుడు భవిష్యనిధి సంస్థ ద్వారా ఇచ్చే పెన్షన్‌కు ఎసరు పెట్టింది. కార్పొరేట్ సంస్థలకు చెందిన లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేసి అనేక సబ్సిడీలు, రాయితీలను కల్పిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, పెన్షనర్లకు, కార్మికులకు ఇచ్చే ఆర్థిక చేయూతను మాత్రం నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల వ్యతిరేక విధానాలను ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టాలి. తద్వారా శ్రమజీవుల భవితకు భరోసాగా ఉన్న పదవీ విరమణ తర్వాత చివరి దశలో ఆత్మగౌరవంతో బతికేందుకు ఆధారమైన పెన్షన్ను కూడా కాపాడుకోవాలి. ఇక ప్రస్తుతం అయితే దాదాపు 20-30 ఏళ్ళు సర్వీస్ చేసినా కానీ కేవలం ₹1000 మాత్రమే పెన్షన్ వచ్చే విధంగా నిబంధనలు అయితే ఉన్నాయి. వీటిని కార్మిక సంఘాలు ఎన్నోసార్లు పోరాటాలు చేసినా కానీ 2500కు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగులు అందరూ కూడా పెన్షన్ల ఈపీఎఫ్ ఉద్యోగులు, ఈపీఎస్ 95 ఉద్యోగులు అందరూ కూడా పెన్షన్లందరూ కూడా కనీస పెన్షన్‌ని 9000కు పెంచాలి, 10,000కు పెంచాలని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తోంది. మినిమం 7,500 పెంచాలని చెప్పి గతంలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం అయితే మినిమం పెన్షన్‌ని 10,000కు పెంచితే గానీ పెన్షనర్ల యొక్క ఆర్థిక కష్టాలు తీరే అవకాశం అయితే లేదు. మరి సీబీటీ మీటింగ్‌లు ఎన్నోసార్లు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఎన్నోసార్లు జరుగుతున్నాయి. తర్వాత పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి 238 సార్లు సీబీటీ మీటింగ్ జరిగింది. ఏ సీబీటీ మీటింగ్ జరిగినా, ఏ పార్లమెంట్ సమావేశం జరిగినా, ఏ క్యాబినెట్ మీటింగ్ జరిగినా గానీ ఈపీఎఫ్, ఈపీఎస్ 95 ఉద్యోగులు, పెన్షనర్ల కార్మికులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించడం లేదు. మరి ఇప్పుడైతే ₹1000 కనీస పెన్షన్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కనీస పెన్షన్‌ని 10,000కు పెంచే విధంగా నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఖచ్చితంగా కీలక నిర్ణయం ప్రకటించాలి. అదేవిధంగా జనవరి నెలలో నిర్వహించబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్‌లో కూడా మరి ఈ కనీస పెన్షన్ 10,000కు పెంచే విధంగా కీలక నిర్ణయం అయితే ప్రకటించాలి. ఎందుకంటే ప్రస్తుతం ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ధరలు భారీ ఎత్తున పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీలకు చూసినా కానీ లక్షల కోట్లలో, వేల కోట్లలో లాభాలు వస్తున్నాయి. అంత భారీ ఎత్తున లాభాలు పొందుతున్నటువంటి మరి కంపెనీలు, మరి ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి మరి సంక్షేమం కోసం వారి యొక్క జీతాలు, వారి యొక్క పీఎఫ్ వీటన్నిటిని పెంచకుండా మరి అన్యాయం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా బడా కార్పొరేట్ కంపెనీలకే తొత్తుగా మారి ఇటు ఉద్యోగుల, కార్మికుల, పెన్షనర్ల యొక్క సంక్షేమాన్ని మర్చిపోతుంది. ఇక అదానీ, అంబానీ ఇతర బడా కార్పొరేట్ కంపెనీలకే వారు ఒత్తాసు పలుకుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కార్పొరేట్ కంపెనీలకే అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు ఉద్యోగులకు, పెన్షనర్ల, కార్మికులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోవడం అన్యాయం. కాబట్టి డిసెంబర్, జనవరి నెలలో జరగబోయే సీబీటీ మీటింగ్‌లో కనీస పెన్షన్ 10,000కు పెంచాలి. తర్వాత ఈ ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి కూడా ఒక కీలక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మార్పులు, చేర్పులు చేయాలి. తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈపీఎఫ్, ఈపీఎస్ 95 ఉద్యోగులకు సంబంధించిన సానుకూల నిర్ణయాలు కూడా ప్రకటించాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక కార్మిక సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇక పెన్షనర్లు, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఐక్యంగా పోరాటాలు చేసి ఇక ఖచ్చితంగా తమ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఇక్కడ వేణుగోపాల్ గారు ఈ కార్మికుల భవిష్య నిధి ప్రశ్నార్థకమని చాలా చక్కటి వ్యాసం రాశారు. ఇది పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు మరి ఈపీఎఫ్ ఉద్యోగులకు సంబంధించి మీ యొక్క సూచనలు, సలహాలన్నీ కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అందరం కూడా డిస్కస్ చేసుకుందాం. భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది కూడా ఇక్కడ ప్రకటించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈపీఎఫ్ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలో ఇక్కడ మన ఛానల్ వేదికగా ఉపయోగించుకుందాం. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ మన ఉద్యోగులు, పెన్షన్లు, కార్మికులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ.